హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియో పోర్చులాకా, మాస్ రోజ్, టేబుల్ రోజ్ ఇలా చాలా పేర్లతో పిలుచుకునే అందమైన గడ్డి గులాబీల గురించి అండి. వర్షాకాలంలో ఈ మాస్ రోజ్ ప్లాంట్స్ని పెంచడానికి ఎలా కేర్ తీసుకోవాలి, ఎటువంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి అన్నీ తెలుసుకుందాం. మన దగ్గర 25 కలర్స్ మాస్ రోజెస్ ఉన్నాయండి. అవి సేల్ చేస్తున్నాను. 25 కలర్స్ కాస్ట్ ₹500, ఫ్రీ షిప్పింగ్ అండి. ఎవరికైనా కావాలంటే వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఇంకా అన్ని పువ్వుల మొక్కలు బాగా పూయడానికి కావాల్సిన ఫెర్టిలైజర్స్, ఎరువులు కూడా సేల్ చేస్తున్నామండి. డిఏపి, పొటాష్, ఎప్సమ్ సాల్ట్, ఆల్ మిక్స్ కేక్, కౌ మాన్యూర్, వెర్మీ కంపోస్ట్ ఇవన్నీ సేల్ చేస్తున్నాము. ఎవరికైనా కావాలంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. వర్షాకాలంలో పోర్చులాకా మొక్క బాగా పెరగాలంటే, ఆకుల కంటే పువ్వులు ఎక్కువ పూయాలంటే ఈ మొక్కకు ఎలా కేర్ తీసుకోవాలి, ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలి అన్ని విషయాలు తెలుసుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మా మాస్ రోజ్ గార్డెన్ చూడండి, రంగురంగుల పువ్వులతో కళకళలాడిపోతుంది కదా. వర్షాకాలంలో ఇవి విపరీతంగా పువ్వులు పూస్తాయండి. ఒక చిన్న కొమ్మ నుండి నేను ఈ ప్లాంట్స్ అన్నీ ఇంతగా గ్రో చేశాను. మీరు కూడా ఒక చిన్న కొమ్మతో బుట్ట నిండా మొక్కలను తయారు చేసుకోవచ్చు. వర్షాకాలంలో ఓవర్ వాటరింగ్ అవ్వకుండా మీరు కేర్ తీసుకోవాలి. వాటర్ ఎక్కువ ఇవ్వకూడదు. వర్షాకాలం కాబట్టి వర్షాలు పడుతూ ఉంటాయి. మీరు మళ్ళీ వాటర్ ఇస్తే ఓవర్ వాటరింగ్ అయ్యి పోర్చులాకా ప్లాంట్కి ఫంగస్ రావచ్చు. కాబట్టి ఓవర్ వాటరింగ్ చేయకుండా కేర్ తీసుకోండి. ఫంగస్ వస్తే వీటి వేర్లు చాలా సన్నగా డెలికేట్గా ఉంటాయి. అవి కుళ్ళిపోయి మొక్క చనిపోతుంది. కుండీకి కన్నాలు సరిగ్గా ఉన్నాయో లేదో మీరు అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి. అలాగే సాయిల్ కూడా మీరు నాటేటప్పుడు వెల్ డ్రైన్ సాయిల్ యూస్ చేయాలి. వాటర్ కుండీలో, మట్టిలో నిలిచిపోకూడదు. అలాంటి మట్టి వాడాలి. వర్షం పడినప్పుడు ఎక్స్ట్రా వాటర్ ఈజీగా డ్రైన్ అయిపోవాలి. వెల్ డ్రైన్ సాయిల్ అంటే మట్టి మిశ్రమంలో ఎక్కువ శాతం ఇసుకను కలుపుకోవాలి. 50% మట్టి, 30% ఇసుక, 20% కంపోస్ట్ కలుపుకొని అందులో మీరు కటింగ్స్ ప్లాంట్ చేసుకుంటే ఇలా చాలా గుబురుగా పెరుగుతాయి. సన్లైట్ వచ్చేసి ఫుల్ సన్లైట్ ఉండాలి. నీడగా ఉన్న చోట ఈ మొక్కను పెడితే పువ్వులు ఎక్కువ పూయదు. రోజంతా ఎండ తగిలే చోట పెట్టుకోవాలి. ఇలా చక్కగా ఎన్ని పువ్వులు పూసిందో చూడండి. ఒక్కో టబ్బు, ప్రతి టబ్బు కూడా పువ్వులతో నిండిపోయాయి. ఫుల్ సన్లైట్లో పెడితేనే ఇలా ఎక్కువగా పువ్వులు పూస్తుంది. ఇంకా రెయినీ సీజన్లో మీరు చేయాల్సిన పని ఏంటంటే కలుపు మొక్కలు తీసేయడం. వర్షాకాలంలో ఎక్కువగా ఇలా కలుపు మొక్కలు, గడ్డి లాంటివి వస్తుంటాయి కదా. ఇవి మనం మొక్కలకిచ్చే పోషకాలన్నీ ఇవి తీసేసుకుని మెయిన్ ప్లాంట్కి పోషకాలు అందనివ్వకుండా చేస్తాయి. దానివల్ల మెయిన్ ప్లాంట్ సరిగ్గా ఎదగదు, పువ్వులు పూయదు. వీటిని చిన్నగా ఉన్నప్పుడే తీసేయాలి. పెద్దగా పెరిగితే వేర్లు లోపల వరకు వెళ్ళిపోతాయి. మళ్ళీ మనం తీయడానికి కష్టంగా ఉంటుంది. సాయిల్ నీట్గా ఉంచుకోవాలి. ఇలాంటి గడ్డి, కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసేయాలి. నెక్స్ట్ ఏంటంటే ఎండిపోయిన పువ్వులను కూడా ఎప్పటికప్పుడు తీసేయడం మంచిది. ఇలా బుట్ట నిండా పువ్వులు పూస్తే తీయడం కష్టమే. జస్ట్ మనం టబ్ని ఇలా షేక్ చేస్తే వాడిపోయిన పువ్వులు మొత్తం రాలిపోతాయి. లేదా తక్కువ ఫ్లవర్స్ ఉంటే కనుక మనం ఇలా చేత్తోనే ఎండిపోయిన పువ్వులను తీసేయచ్చు. ఇవి మొక్కకు ఉంచేయడం వల్ల అవి రాలిపోయి కుండీలో పడతాయి, ఆకుల మీద పడుతుంటాయి. వర్షం పడినప్పుడు ఆ చెమ్మకు ఫంగస్ రావడం, ప్లాంట్ పాడవడం జరుగుతుంది. కాబట్టి ముందే మనం ఎండిపోయిన పువ్వులను తీసేస్తే మంచిది. ఇంకొక పాయింట్ ఏంటంటే వర్షాలు బాగా ఎక్కువగా పడినప్పుడు, కంటిన్యూగా పడినప్పుడు మొక్కలో ఐరన్ డెఫిషియన్సీ, మెగ్నీషియం డెఫిషియన్సీ వస్తూ ఉంటాయి. దానివల్ల ఆకులు పసుపు రంగులోకి లేదా తెలుపు రంగులోకి మారుతుంటాయి. అలా ఎందుకు అవుతుందంటే వర్షాలు కంటిన్యూగా పడినప్పుడు మట్టిలో ఉండే పోషకాలన్నీ వాటర్తో పాటుగా బయటకు వెళ్ళిపోతుంటాయి. మట్టిలో పోషకాలు లేక మొక్కలో ఐరన్, మెగ్నీషియం డెఫిషియన్సీ వస్తుంటాయి. ఈ డెఫిషియన్సీస్ అన్నీ పోగొట్టడానికి ఒక మంచి ఆర్గానిక్ ఫెర్టిలైజర్ చెప్తాను. 1 లీటర్ వాటర్ తీసుకోండి. అందులో కొన్ని ఉల్లిపాయ తొక్కలు, ఆనియన్ పీల్స్ వేయాలి. అలానే 2 అరటిపండు తొక్కలు, ఎండిన అరటిపండు తొక్కలు వాడండి, ఫ్రెష్వి వాడకండి. అలాగే ఒక 2 చెంచాలు వేపపిండి, నీమ్ పౌడర్ని వేయండి. ఇవన్నీ వేసి ఒక రోజు పాటు ఈ వాటర్లో సోక్ చేసి ఉంచాలి. 24 గంటల్లో ఈ ఉల్లిపాయ తొక్కల్లో, అరటి తొక్కల్లో, అలానే వేపపిండిలో ఉండే పోషకాలన్నీ కూడా ఈ వాటర్లోకి వచ్చేస్తాయి.
24 గంటల తర్వాత ఈ వాటర్ని మనం ఫిల్టర్ చేసి తీసుకోవాలి. ఆనియన్ పీల్స్లో పొటాషియం, ఫాస్ఫరస్, ఐరన్, మెగ్నీషియం, సల్ఫర్ ఉంటాయి. బనానా పీల్స్లో పొటాషియం, ఫాస్ఫరస్, కాల్షియం, మెగ్నీషియం ఇవన్నీ పోషకాలు ఉంటాయి. వేపపిండిలో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, ఎన్పీకే మొక్కలకు కావాల్సిన మెయిన్ పోషకాలు, న్యూట్రియంట్స్ అన్నీ వేపపిండిలో ఉంటాయి. వేపపిండి ఘాటుకు, ఉల్లిపాయ తొక్కల్లో ఉన్న సల్ఫర్ ఘాటుకు మట్టిలో ఫంగస్ కూడా రాదు. మీలీబగ్స్ అలాంటి పెస్ట్స్ కూడా ఏమీ రావండి. ఈ వాటర్ని మనం ఫిల్టర్ చేసి తీసుకున్నాం కదా, మంచి న్యూట్రియంట్స్తో కూడిన ఫెర్టిలైజర్ తయారైంది. స్ట్రాంగ్ ఫెర్టిలైజర్ ఇది. ఈ ఫెర్టిలైజర్ని డైల్యూట్ చేయాలి. 1:2 రేషియోలో డైల్యూట్ చేయాలి. అప్పుడు మొక్కలకి ఇస్తే మంచిది. ఈ విధంగా మనం డైల్యూట్ చేసి వారానికి ఒకసారి 1 గ్లాసు ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ని ప్రతి కుండీలో ఇస్తే పువ్వులు చక్కగా పూస్తాయి. పువ్వులు పూసే ప్రతి మొక్కకు ఈ ఫెర్టిలైజర్ ఇవ్వచ్చు. వర్షాకాలంలో మొక్కలన్నింటికి కూడా ది బెస్ట్ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇది. ఈ పోర్చులాకా ప్లాంట్ని చూడండి. దీన్ని నేను ట్రీ షేప్లో పెంచాలి అని ఈ విధంగా ప్లాంట్ చేశాను. కొంచెం పొడవుగా ఉండే కొమ్మలను తీసుకొని అడుగున ఆకులన్నీ తీసేసి పైన ఇలా చిన్న బాస్కెట్కి హోల్ చేసి అందులో నుండి కొమ్మలను పెట్టాను. ఒక ట్రీ షేప్ లుక్ వచ్చింది కదా దీనికి. పువ్వులు బాగా ఎక్కువగా పూసినప్పుడు మీకు షార్ట్ వీడియోలో చూపిస్తాను ఎలా ఉందో ఏంటో. ఇది వేసి 1 మంత్ పైన అయింది. మీకు పోర్చులాకా ట్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఒక షార్ట్ వీడియోలో ఆల్రెడీ షేర్ చేశాను. ఎవరికైనా వీడియో కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఈ పోర్చులాకా ప్లాంట్ని చిన్న కొమ్మలతో మనం చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. జస్ట్ 1 లేదా 2 ఇంచుల కటింగ్స్ తీసుకొని ఇలా టబ్స్లో మనం సాయిల్ మిక్స్ రెడీ చేసుకొని, ఇందాక చెప్పాను కదా సాయిల్ మిక్స్ ఎలా ప్రిపేర్ చేయాలో, 50% సాయిల్, 30% శాండ్, 20% కంపోస్ట్ కలుపుకోవాలి. శాండీ సాయిల్ అంటే ఈ గడ్డి గులాబీ మొక్కలకు బాగా ఇష్టం. ఈ చిన్న చిన్న కొమ్మలు ఇలా గుచ్చేసి పెట్టేస్తే 2 రోజుల్లో వేర్లు వచ్చేస్తాయి. వారం రోజుల్లో న్యూ గ్రోత్ స్టార్ట్ అయిపోతుంది. ఈ విధంగా మనం చాలా ఈజీగా పోర్చులాకా ప్లాంట్స్ని ప్రొపగేట్ చేసుకోవచ్చు. ఈ వర్షాకాలంలో పోర్చులాకా ప్లాంట్స్లో మెయిన్గా వచ్చే సమస్య మీలీబగ్స్. పిండినల్లి బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మంచి ఇన్సెక్టిసైడ్ని స్ప్రే చేసుకోవాలి. ఆర్గానిక్ పద్ధతిలో వేప నూనె, నీమ్ ఆయిల్ కొద్దిగా, ఒక 5 ml నీమ్ ఆయిల్ని 1 లీటర్ వాటర్లో వేసి అందులోని 1 చెంచా షాంపూ కలిపి, 1/2 చెంచా బేకింగ్ సోడా కలిపి, అలాగే 1 చెంచా హ్యాండ్ శానిటైజర్, ఈ 4 కలిపి బాగా మిక్స్ చేసి పిండి నల్లి పట్టిన మొక్కల మీద స్ప్రే చేసుకోవాలి. 3 రోజులకు ఒకసారి పెస్ట్ పోయే వరకు 3-4 సార్లు ఈ స్ప్రే రిపీట్ చేస్తే పెస్ట్ మొత్తం పోతుంది. ఆర్గానిక్ పద్ధతి కాబట్టి కొంచెం టైం పడుతుంది. 3-4 సార్లు ఈ స్ప్రేని రిపీట్ చేస్తే పెస్ట్ మొత్తం పోతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చిందా? పోర్చులాకా ప్లాంట్కి కేర్ ఏ విధంగా తీసుకోవాలి, వర్షాకాలంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలో తెలుసుకున్నారు కదా. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే హై పాయింట్స్ కూడా ఇవ్వండి కుదిరితే. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ గార్డెనింగ్, బాయ్.